రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో ఎంపీడీఓ ఏవీఎస్ చంద్రశేఖర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకులు రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీయించారని, అయినా ఇచ్చిన మాటకు కట్టుబడి పార్టీలు కులాలకు అతీతంగా వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు, వికలాంగులకు 6,000 రూపాయలు, తలసేమియా కిడ్నీ వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, సంపూర్ణ వికలాంగులకు 15,000 రూపాయలు పెన్షన్లు ప్రతి నెల 1వ తేదీన వారి ఇంటికి వెళ్లి అధికారులు ప్రజాప్రతినిధులు అందిస్తున్నారని అన్నారు. గత పాలకుల నిర్లక్ష్యంతో 557 మంది మండలంలో భర్త చనిపోయిన మహిళలకు పెన్షన్ ఇవ్వవలసి ఉండగా 226 మందికి కొత్త పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారికి కూడా న్యాయం చేసే విధంగా వచ్చే నెలలో పెన్షన్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అభివృద్ధి సంక్షేమాన్ని సమాంతరంగా ఈ ప్రభుత్వం అందిస్తుందని, దానికి నిదర్శనమే జగ్గంపేట నియోజకవర్గంలో బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ బీసీలకు ఆదరణ, ఎస్సీ ఎస్టీలను ఆదుకునేందుకు అనేక కార్యక్రమాలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీఎస్ అప్పలరాజు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఆర్యుఎస్ డైరెక్టర్ కొత్తకొండబాబు, ఎంపీపీ నాగబాబు, మారిశెట్టి భద్రం, జగ్గంపేట రాజపూడి సొసైటీ చైర్మన్లు బుర్రి సత్యబాబు, ఉప్పలపాటి బుల్లబ్బాయి, దేవరపల్లి మూర్తి, అడబాల వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ రమేష్, రేఖాబుల్లిరాజు, ముసిరెడ్డి నాగేశ్వరరావు, కంటే రామారావు, వేములకొండ జోగారావు, సర్పంచ్లు భూసాల విష్ణుమూర్తి, సర్వసిద్ధి లక్ష్మణరావు, ఎంపీటీసీలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఒకటి దురదృష్టవశాత్తు భర్తలు కోల్పోయినటువంటి మహిళా సోదరిమణులకి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమంది అయితే చనిపోయి ఉన్నారో అంతమందికి కూడా ఫౌజు పెన్షన్లు ఇవ్వాలి మహిళా సోదరిమణులకి అని చెప్పి ఏదైతే మన కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నాయకుడిగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది 2014-18 నుంచి కూడా ఇదే జీవో అమలయ్యేది. ఆ రోజుల్లో ఇందాక భద్రం గారు చెప్పారు, అంటే ఆయన కంగారుగా చెప్పడంలో అర్థం ఉండకపోవచ్చు మీకు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆ టైంలో ఉన్నప్పుడు ఎవరైనా సరే భర్త చనిపోతే ఆ భర్తకు నెల తిరగకుండానే మళ్ళీ పెన్షన్లు ఇచ్చేటటువంటి టైంలో తిరిగి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చేసేవాళ్ళం. దాన్ని ధర్మిలా మనం అందరూ ఎంతో అభిమానించి ఆదరించి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మార్చుకుని ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు తీసుకొచ్చి మనందరినీ కూడా బంగారు భవిష్యత్తులోకి దింపుతాడనేటటువంటి ఒక ఆలోచనతో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆనాటి ప్రభుత్వం 2019-2023 వరకు జరిగినటువంటి ప్రభుత్వం. మరి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ఆలోచనతో భర్త చనిపోతే వాళ్ళకి దిక్కుండదు, కనీసం ఈ పెన్షన్ అన్న 4,000 రూపాయలు, ఆనాడు 3,000 రూపాయలు, 2,000 రూపాయలు వస్తే కనీసం వాళ్ళు జీవించడానికి అవకాశం ఉంటుంది అనేటటువంటి ఆలోచనతో ఇచ్చారో దాన్ని నిర్విద్ధంగా పక్కకు పెట్టేశారు ఈ సంక్షేమ ప్రభుత్వం ఆనాడు. ఆ పెట్టిన కారణంగానే ఇవాళ చూసుకుంటే 557 మంది గత ప్రభుత్వం నుంచి ఈనాటి వరకు కూడా చనిపోయినటువంటి భర్తల్ని కోల్పోయినటువంటి నిర్భాగ్యులు ఉన్నారు. ఆ నిర్భాగ్యుల్లో ఈవేళ మనం ఎంతమందికి ఇవ్వగలుగుతున్నామాయా అంటే 226 మందికి ఇవ్వగలుగుతున్నాం. దానికి కారణం ఆనాడు ఏదైతే ఇవ్వలేదో అవన్నీ మరుగున పడిపోయినాయి. మళ్ళీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఎవరైతే ఫౌజ్ ఫెన్షన్స్ ఇంకా మిగిలి ఉన్నారో, ఆనాడు చనిపోయినటువంటి వారిలో కూడా రానటువంటి వారు ఎవరైనా ఉన్నట్టయితే నెక్స్ట్ మంత్ వచ్చే నెలలో వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని ఈనాడు నిర్ణయం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి మనం మనవి చేసుకుంటున్నాం. ఇది నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. అసలు సంక్షేమం అన్న దాన్ని రెండు విధాలుగా చూడాలి. ఒకటి తాత్కాలిక సంక్షేమం, రెండు శాశ్వత సంక్షేమం. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం ఆలోచన చేసి తాత్కాలిక సంక్షేమాన్ని ఇచ్చాడు. అంటే ఆ తాత్కాలిక సంక్షేమాన్ని కూడా అలాగా ఊరించి 1000 రూపాయలు ఇస్తా అన్నాడు, పెంచుతా అన్నాడు. చంద్రబాబు నాయుడు ఇచ్చే 2000 కాకుండా నేను ఒక 1000 రూపాయలు మీకు ఇస్తాను అన్నాడు. వెల్కమ్, మంచిదే. ఇచ్చాడా? ఇచ్చాడు. 250 అంటే ఈ లోపల ఎంతో మంది లేచిపోతారు. ఇందులో వీళ్ళంతా ముసలోళ్ళే కదా. ఈ 4 ఏళ్ళు చాలా మంది పోతారు కాబట్టి మిగిలిందల్లా మిగలడమే. కానీ ఇచ్చానని మాత్రం గర్వంగా చెప్పుకునేవాడు. 1000 రూపాయలు పెంచాను నేను వాడు. ఇవి పెంచింది 250, లబ్ధి పొందింది 250. ఇదా నిజమైనటువంటి సంక్షేమ ప్రభుత్వం? కాదని నిరాఘాటంగా చెప్పగలుగుతున్నాను. నేను ఇందాక చెప్పినట్టుగా శాశ్వత సంక్షేమం అన్నదాన్ని గత ప్రభుత్వంలో ఎక్కడా చేయలేదు. ఒక్కడంటే ఒక్క మనిషిని శాశ్వత సంక్షేమం ఇచ్చి వాడి కాళ్ళ మీద వాడు ఆర్థిక పరిపుష్టితోటి నిలబడగలిగేటటువంటి కార్యక్రమాన్ని జగనన్న ప్రభుత్వం చేసింది అని ఒక్కదాన్ని చెప్పానండి. ఇవాళ ఛాలెంజ్ చేస్తున్నాను. లేదే ఎవరికైనా కానీ ఎస్సీ కార్పొరేషన్ నుంచి లోన్లు ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా ఒక కారు కొనుక్కోవడానికి అవకాశం కల్పించి ఆ కారు ద్వారా వాడు కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బతకడానికి అవకాశం కలిగేటటువంటి కార్యక్రమాన్ని చేశారా? లేదు. అలాగే బీసీ కార్పొరేషన్ నుంచి ఆదరణ అనే పథకం ద్వారా చిన్న సహాయంతో అందంగా బతకగలిగేటటువంటి ఆదాయాన్ని తెచ్చుకోగలిగేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి ఆనాటి ప్రభుత్వం. నిన్నటి ప్రభుత్వం ఏమైనా ఆ రకంగా ఆలోచన చేసిందా? ఇచ్చిందా? చచ్చిందా? వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ అర్బన్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ దుమ్ములపేట సెక్టార్లో ఘనంగా తల్లిపాల వారోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని తల్లులకు, గర్భిణీలకు తల్లిపాల ఆవశ్యకతను వివరించిన ప్రాజెక్ట్ డైరెక్టర్ సిహెచ్ లక్ష్మి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. అభివృద్ధి సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం సమాంతరంగా అందిస్తుందన్న జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ. దేశానికి అన్నం పెట్టే రైతన్న సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.